ఆదికాండం 49 అధ్యాయము 16 నుండి 18 దాకా తెలుగులో చదివేది వింటాం. బైబిల్ ఉండే వాళ్ళందరూ బైబిల్ చూడండి, చదివేటప్పుడు బైబిల్తో మీరు కూడా నోరు తెరిచి చదవండి. మీకు చదివేదానికి బైబిల్ లేదు, చదవలేదంటే చింత ఏమీ లేదు. ఈ బైబిల్ మాట ఏం చెప్తున్నదంటే, ఈ మాటను చదివేవాళ్ళు వినేవాళ్ళు ఇద్దరు ధన్యులని చెప్పబడి ఉండాలి. కాబట్టి వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. తెలుగులోనే చదువుతూ ఉన్నారు. నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉండాలి, ఇంగ్లీష్ మీకు రాదు, అందుకని తెలుగులో చదువుతున్నారు, వినండి. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె 49:16 దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. 15 చదవండి తెలుగులో, ఇంగ్లీష్లో. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచిన గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్ల పాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరచును. మెడిమను కరచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. గుర్రముకి ఎక్కువాడు వెనకపడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. అందరూ చెప్తాం ఈ మాటను. యెహోవా నీ రక్షణ కోసం కనిపెట్టుకొని ఉన్నాను. ఇంకొకటి శబ్దముగా అందరూ ఇంకొకసారి 3 సార్లు చెప్పాలి. ఆమె అంతే అయిందే. దేవుని స్తోత్రం. ఇది తన తన చనిపోయే కాలముకు కొద్ది ముందురు, లేకపోతే చనిపోయేదానికి ముందు యాకోబు అనే దేవుని భక్తుడు తనకు 12 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. చనిపోయేదానికి ముందు ఒక్కొక్క కుమారునిగా పిలిచి వాళ్ళని ఆశీర్వదించినాడు. యాకోబుకు 4 భార్యల మూలముగా 12 కుమారులు 1 కుమార్తె కలిగి ఉన్నారు. యాకోబుకు ఆయన మొదట భార్య లేయా, రెండో భార్య రేచల్, వాళ్ళు పని వాళ్ళైన బిల్లా, జిప్లా, వీళ్ళందరూ నలుగురితో 12 కుమారులు కలిగినారు. ఆయన మొదట కుమారుడు రూబెన్, రెండో కుమారుడు సిమియోన్, 3 లేవి, 4 యూదా, 5 దాన్, 6 నప్తలి, 7 గాడ్, 8 ఆసార్, 9 ఇసకార్, జబులోన్, జోసెఫ్, ఆఖరిగా బెంజమిన్. ఈ 12 కుమారులను చనిపోయేదానికి ముందు తండ్రి ఆశీర్వదిస్తా ఉన్నాడు. చనిపోయేదానికి ముందు మనం కూడా పల్లీలు కానీ లేదా అల్లీలు ఏమంటారు విలేజ్లు కానీ సిటీలు కానీ టౌన్లు కానీ చనిపోయేదానికి ముందు తల్లిదండ్రులు వయసు అయిన కాలం చనిపోయేటప్పుడు తండ్రి ఏం చెప్తావు నాకు, తల్లి నాకేం చెప్తావు అని అడుగుతాం కదా. అదే సేమ్, అదే అట్ట పిల్లలందరూ యాకోబు పిలిచి ఆశీర్వదించినాడు. ఈ 12 కుమారులలో దాను అంత ఫేమస్ అయిన మనుషుడు కాదు. మిగిలిన కుమారులందరికీ అందరూ సహోదరులు ఘనత మర్యాద ఇస్తున్నారు, కానీ దానును అందరూ తక్కువగా చూసినారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత గిఫ్ట్స్ ఏం లేదు, హుషారైన మనుషుడు కాదు, వాళ్ళ మార్గంలో అంతే ఉంటాడు. అందుకని దానుని దేవుడు గొప్పగా ఏమి ఆశీర్వదించాడని అందరూ సహోదరులు ఆలోచించుకొని తండ్రి అయిన యాకోబు దగ్గర వచ్చినారు. నేను ఈ 12 కుమారులకు తండ్రి చెప్పిన ఆశీర్వాదం అంతా నేను మీతో మాట్లాడటంలో ఈరోజు రాత్రి దాను తన 5వ కుమారుడైన దానుని యాకోబు ఆశీర్వదించిన ఆశీర్వాదముని గురించి మీతో మాట్లాడబోతుండా. ఎంతమందికి ఆశీర్వాదం కావాలని ఇష్టపడుతున్నారు? చేయండి పైకెత్తి దేవునికి ఒక హల్లెలూయా చెప్తామా? మనం చనిపోయేటప్పుడు కూడా ఏదైనా ఆశీర్వాదం దొరుకుతుంది అని వెతుకుతాం. చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడో మనల్ని విడిచిపెట్టని ఎవరు చింతపడేది లేదు.
ఏమైనా ఇచ్చిపోతాడా అని చింతపడతా ఉన్నాం. మనం ఇంకా బతికి ఉన్నాం కాబట్టి తప్పగా మనకు దేవుని ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. కాబట్టి దానికి ఏ రీతిగా ఆశీర్వాదం వచ్చింది, మీరు ఒక సమయం ఇటువంటి సందేశమును ఇంతకు ముందు మీరు విని ఉండరు. నేను సుమారు 53 సంవత్సరాలు దేవునితో నడుస్తా ఉన్నా. దేవుణ్ణి ప్రత్యక్షముగా నేను చూసినవాడు. దేవుని శబ్దమును, నా శబ్దముని మీరు ఎట్ట వింటారో అట్ట విన్నవాడు. నేను ఒక హిందూ గృహంలో పుట్టి పెరిగి ఆ హిందూ శాస్త్ర ప్రకారం పెరిగి బతికినవాడు. ఆ అన్ని దేవుడిలో ఏకం శక్తి ఒకటి, దేవుడు ఒకటి అని వెతికినప్పుడు, ఆ ఒక దేవుడు ఎవరని వెతికినప్పుడు యేసు ప్రభుని ప్రత్యక్షముగా చూసి విని నా జీవితం మార్పాటమైంది. నేను సేవిస్తున్న దేవుడు నేడు దాకా నాతో ఉన్నాడని, నన్ను ఆశీర్వదిస్తాడని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఈ ఆశీర్వాదముని నేను మీతో పంచుకున్నట్టుగా ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా. ఈ ప్రియమైన దైవ సేవకుడు, ఈ ప్రాంతంలో చేస్తున్న పాస్టర్ గారు, ఇక్కడ వచ్చున్న దైవ సేవకులందరూ, వచ్చున్న బిడ్డలందరూ, ప్రియులందరూ, ఈ గ్రామస్తులందరికీ ఈ వాక్యం, ఈ దేవుని వాక్యం, ఈ ఆశీర్వాద మాటలు తప్పగా మీకు, మీ పిల్లలకు ఆశీర్వాదంగా ఉంటాయి. దీన్ని అల్పముగా ఆలోచన చేసి దీన్ని ఎవరు అలక్ష్యపరచగాకండి, నిర్విచారం చేయగాకండి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందరికీ ఒక దినం పుట్టినాం, ఒక దినం తప్పగా చనిపోతాం. పుట్టింది ఎంత నిజమో చచ్చిపోయేది కూడా అంతే నిజం. దీన్ని ఎవరు కూడా మార్పు చేసుకోలేరు. ఇది తప్పగా అందరికి జరగబోయే సంగతి. మీరు ఎక్కడి నుండి వచ్చినారు మీకు తెలియదు. పుట్టినప్పుడు ఈ ఊర్లో పుట్టి ఉన్నారని అంతే మీకు తెలుసు. చచ్చినప్పుడు ఎక్కడ పోతారని కూడా తెలియదు. ఇటువంటి భవిష్యత్తు తెలియలేని జీవితమైన మన జీవితముకు భవిష్యత్తు ఒకటి ఉండాలని నా చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉండాలి. దీన్ని మేము నమ్మి ఉంటాం. ఇది నిజం, ఇది సత్యం. నేను ఆరాధించే దేవుణ్ణి నాతో ఉండాడనేదానికి, ఈ వాక్యమును మీతో మాట్లాడడానికి ముందు ఒక చిన్న సాక్షి నేను మీతో చెప్పేదానికి ఇష్టపడుతున్నాను. నేను 1983 అనుకుంటా చెన్నై ఎయిర్పోర్ట్లో ఉండి, 82 83 ఉండవచ్చు, చెన్నై ఎయిర్పోర్ట్లో ఉండి సింగపూర్ మీటింగ్ కోసం పోతున్నాను. నేను 22 వయసు ఉన్నప్పుడే బయట దేశంలో, అన్య దేశంలో పోయి దేవునికి సేవ చేసే మార్గాలని నాకు తెలిసి ఇచ్చి ఉన్నాడు. నేను పోయేటప్పుడు నాతో సేవ చేస్తున్న సేవకులందరూ ఎయిర్పోర్ట్ దాకా వచ్చినారు, ప్రార్థన చేసినారు. తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. నేను లోపల పోయినాను. ఆ కాలంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ అని ఒకటి కట్టవాలి, 500 రూపాయలు. ఇప్పుడు టికెట్ కొనేటప్పుడే ఎయిర్పోర్ట్ ట్యాక్స్ దాంతో కలిసి తీసుకుంటారు. కాబట్టి సెపరేట్ ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఇప్పుడు కట్టేది లేదు. కానీ ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ తప్పగా కట్టి లోపల పోవాలి. టికెట్ తీసుకొని పోతే కూడా ఎయిర్పోర్ట్ ట్యాక్స్ పోయి లోపల కడితేనే ఫర్దర్ ఇమిగ్రేషన్ చెక్కింగ్, మీ బ్యాగ్ చెక్కింగ్ అంతా అవుతుంది, లోపల పోయేదానికి అవుతుంది ఏరోప్లేన్. నేను కోట్ షూట్ అంతా వేసుకొని టై కట్టుకొని నా కోట్ పాకెట్లో డబ్బులు పెట్టి ఉన్నా. డబ్బులు ఉండదని అందరూ ప్రార్థన చేసిపోయినారు. నేను లోపల పోయినా. లోపల పోయిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా, మీరు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టాలో డబ్బులు కట్టండి అన్నారు. నా పాకెట్లో చెయ్యి విడిచి చూస్తే పాకెట్లో ఉండే డబ్బులు లేదు. ఎట్టపోయిందో నాకు తెలియదు. పాకెట్లో నా దగ్గర అమెరికన్ ఎక్స్ప్రెస్ ట్రావెలర్ చెక్, నాకు ఖర్చు కావాల్సింది ట్రావెలర్ చెక్ ఉండేది. ఇండియన్ మనీ క్యాష్ పెట్టుకుని ఉన్న ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టేదానికి. ఆ డబ్బులు నా పాకెట్లో పెట్టినా కానీ ఎట్టపోయిందో నాకు తెలియటంలో డబ్బులు లేదు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఎవరి దగ్గర పోయి డబ్బులు అడగాలా? సరేని డబ్బులు పాకెట్లో చూస్తే డబ్బులు లేదు. సరేని గబగబాని బయట ఉరికినా, ఎవరైనా ఉంటే ఆ పాస్టర్ గారు వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నాము. అక్కడ పోయి చూస్తే ఎవరు లేదు, వెళ్ళిపోయినా. ఏం చేసేది తెలియటంలే. అక్కడ ఎవరు కూడా నాకు పరిచయం ఉండేవాళ్ళు లేరు. సరే మరి లోపల వచ్చిన, మళ్ళీ ఎయిర్పోర్ట్ ట్యాక్స్ అన్నారు. మళ్ళీ బయట ఉరికిన, మళ్ళీ ఎవరైనా వచ్చినరా పరిచయం ఉన్నారు, ఎవరు లేదు. 2 సారి పోయేటప్పుడు ఆడ డోర్లో నిలబడిన ఎయిర్పోర్ట్ పోలీస్ మ్యాన్, సార్ ఏ ఫ్లైట్ పోతున్నారు? నేను చెప్పిన సింగపూర్ ఎయిర్లైన్. మీకు టైం అయింది, ఇంకా టైం లేదు, భిన్న పోండి అంటున్నాడు. సార్ లేదు, ఒకరిని చూడాలి. 2 సారి భిన్న పోండిని నన్ను తిరిగి పంపాలని చూస్తున్నాను. లేదు సార్, అర్జెంట్ బయట పోయి చూడాలి.
పోయినా మూడోసారి పోయినప్పుడు ఆయన పెట్టి నిలబెట్టిండు. లేదు సార్ బయట ఉండారేమని. మళ్ళీ తిరిగి వచ్చిన, అందరూ వెళ్ళిపోయినా తిరిగి వచ్చిన. అప్పుడు నా చేయి పట్టుకొని, సార్ ఎందుకు ఇటు ఉరుకుతూ ఉన్నారు, నేను అడుగుతున్నాను కదా, ఒక మాట చెప్పకూడదు, ఏమైంది, ఎందుకు, సింగపూర్ దగ్గరనే కదా, 2 అవర్లో తిరిగి రావచ్చు కదా, కావాలంటే ఇంటి విడిచిపెట్టి పోతున్నామని చింతపడుతున్నారా, ఏడుస్తున్నారా అని నన్ను అడిగినాడు. అట్టట్టు ఏమి లేదయ్యా, నేను ప్రభు నమ్ముకొని సేవకు వచ్చిన, నా లైఫ్లో నాకు డబ్బులు కావాలని ఎవరిని అడిగింది ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు దాకా కూడా లేదు. ఏది కావాలంటే కూడా దేవుని మోకరించి ప్రార్థించేవారు. కానీ దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేంత టైం అక్కడ లేదు, ఫ్లైట్కి టైం అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేసేది తెలియటంలా. ఆ ఎయిర్పోర్ట్ పోలీసు నా చేయి పెట్టి నిలబెట్టి, సార్ 2 సారి 3వ సారి చెప్తున్నాం, మీరు ఇంత అర్జెంట్ ఇటు చెమటకాయలు ఉరుకుతున్నారు ఏసీలో, మీరు ఎందుకు నాకు చెప్పకూడదు, నేను అడుగుతున్నాను, నాకు చెప్పలేదు, మీరు బయట లోపల ఉరుకుతూ ఉన్నారని. మొదట నేను చెప్పకూడదు సార్, సార్ నేను ఎవరి దగ్గర డబ్బులు అడిగి అలవాట్లేదు. అప్పుడు ఆయన అన్నాడు, తన పాకెట్లోండి తీసి నాకు డబ్బులు ఇచ్చినాడు. నేను తీసుకునేదానికి కొద్ది ఎక్కడ తీసుకోవాలనుకున్నా. మళ్ళీ ఆయన ఎప్పుడు చూసేది ఎప్పుడు ఇచ్చేది. సార్ పర్వాలేదు తీసుకోండి అని బలవంతంగా నా పాకెట్లో వేసినాడు. తర్వాత ఆయనను చూసి, అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ పోలీస్ ట్యాగ్ ఉండింది, ఆయన పేరు పోలీస్ నెంబర్ 2 ఉండింది. అది 2 నా డైరీలో రాసుకొని, సార్ నేను పోయి తిరిగి వచ్చినప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో మీకు ఈ డబ్బులు ఇయ్యక నేను ఎయిర్పోర్ట్ విడిచిపెట్టి బయట పోను, తప్పగా మీకు డబ్బులు ఇచ్చిపోతాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ సార్ అని ఆయనకు ఒక చిన్న ప్రార్థన చేసి ఉరికిన. ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టిన, పోయిన 2 నెలల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అన్ని చెక్కింగ్ అంతా, ఇమిగ్రేషన్ చెక్కింగ్ అయింది, బ్యాగ్ చెక్కింగ్ అంతా అయింది. తర్వాత బయట వచ్చినప్పుడు ఏం చేయాలా, నేను డబ్బులు తిరిగి ఇవ్వాలనా లేదా, తిరిగి ఇవ్వాలి. అక్కడ ఉన్న పోలీసు వారికి అడిగిన, సార్ ఆ పోలీసు చూసిన, అక్కడెక్కడ తిరిగి చూసిన, ఎక్కడ ఆ పోలీసు కనపడలేదు. తర్వాత అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని, సార్ ఈ పేరు ఈ నెంబర్ ఉండి 2 నెలల కిందట ఆయన నాకు డబ్బులు ఇచ్చిండ్రు, డబ్బులు తక్కువపడి ఉంటే నన్ను ఆయనకు తిరిగి ఇవ్వాలా, ఆయన ఏ డ్యూటీలు ఉండారు చెప్తారా సార్ అని అడిగిన. 10-15 పోలీసులు అడిగినా ఎవరు చెప్పినారు, అటువంటి పోలీసు లేదు, అటువంటి నెంబరే లేదు మాకన్నా. తర్వాత నేను వాళ్ళని నమ్మటం లేదు, ఎందుకంటే నేను తీసుకున్నాను, నాకు తెలుసు, వాళ్ళు చూడలేదు. వాళ్ళు చెప్పేది నిజమా, నేను చెప్పేది నిజమా? నేను చెప్పేదే నిజం, ఎందుకంటే నాకు ఆ పోలీసు, ఎయిర్పోర్ట్ పోలీసు డబ్బులు ఇచ్చినాడు. వాళ్ళు 10-15 పోలీసులు అడిగితే, లేదు సార్ అట్టటి వాళ్ళు ఎవరు అంటున్నారు, లేదు సార్ మీకేం ట్రాన్స్ఫర్ అయిందో ఏమో, మీరు తెలియదో ఏమో, వేరే డ్యూటీకి వస్తాడో ఏమో, ఏం చెప్పినాను లేదు సార్ అన్నారు. తర్వాత లాస్ట్గా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ కలెక్టర్ దగ్గర పోయినా. మీకు అందరికీ తెలుసు, ఎయిర్పోర్ట్కి హెడ్ ఎయిర్పోర్ట్ కలెక్టర్ ఉంటాడు. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ కలెక్టర్ దగ్గర పోయి, సార్ సో డేట్ నేను ఎయిర్పోర్ట్ విడిచిపెట్టిపోయినా, అప్పుడు ఈ పేరు ఈ నెంబర్ కల పోలీస్, ఎయిర్పోర్ట్ పోలీస్ నాకు డబ్బులు ఇచ్చిండు ట్యాక్స్ కట్టేదానికి, ఆయనకు తిరిగి ఇవ్వాలా, ఆయనది ఏం డ్యూటీ ఉండదు చెప్పండి సార్ అన్న. ఆయన కూడా కూర్చొని ఉన్నాడు. ఆయన లేచి చూసేసి, సార్ ఇట్ట పేరు ఇట్ట నెంబర్ మా ఎయిర్పోర్ట్లో అట్ట పోలీసు లేదన్నాడు. నేను లేదు సార్, నేను తీసుకొని పోయినా, నేను ఆయన దగ్గర తీసుకునింది, ఆయన నా చేతులు 3 సారి నన్ను నిలబెట్టిండు, 3వసారి డబ్బులు ఇచ్చి లోపల పంపినాడు. ఆయన ఇయ్యకపోయి ఉంటే నేను పోయేదానికి మార్గమే లేదు అని చెప్పిన. ఆ కలెక్టర్, లేదు సార్ ఉండారు, మీరు చెక్ చేయండి. ఆయన రిజిస్టర్ తీసుకుని వచ్చినాడు. ఆ కాలంలో అది ఏ కాలం అంటే శ్రీలంక ప్రాబ్లం జరుగుతూ ఉండదు, ఎల్టీటీ ప్రాబ్లం, ఆ టైం అది. అప్పుడు ఆయన పోలీసు వాళ్ళు పనికి పోయేదాని ముందు రిజిస్టర్ సైన్ చేసి పోవాలా, ఆ రిజిస్టర్ తీసుకుని వచ్చి ఇచ్చినాడు. సార్ నన్ను మీరు నమ్మని అంటున్నారు, ఇదిగో అందరూ సైన్ చేసే రిజిస్టర్ ఇది, 2 నెలలకు ముందు డేట్ చెప్తున్నారు, మీరు 4 నెలలు కాదు 5 నెలలు 6 నెలల దాకా ఆ పేరు చెక్ చేయండి అన్నాడు. కూర్చొని అర్ధగంట 45 నిమిషాలు చెక్ చేసిన, 5-6 నెలల దాకా చెక్ చేసిన, అటువంటి పేరు లేదు, అటువంటి నెంబరు లేదు. ఆ రిజిస్టర్ను చూస్తున్నప్పుడు 6 నెలల దాకా తిరిగి చూసినప్పుడు ఈ పేరు లేదు, నెంబరు లేదు, నా కళ్ళు నీళ్ళు ఉరుకుతా ఉన్నది. అప్పుడు కలెక్టర్, సార్ ఏమైంది, నా రిజిస్టర్ చూసి ఏడుస్తున్నారు అని అన్నాడు.
నేను చెప్పినా నాకు తెలిసింది ఇప్పుడు ఎవరు ఇచ్చినారని నాకు. ఆ పోలీస్ ఎవరని నాకు తెలిసింది అన్న. ఆయన ఎవరు సార్ అనుకున్నారు, ఉన్నింది ఆ పేరు ఈడ లేదు సార్, నాకు ఇచ్చింది ఎవరని తెలిసింది అనుకున్నా. ఎవరు సార్ అన్నాడు. దేవుడు నాకు సేవ చేసే దూతను పెట్టి ఉన్నాడు, ఆ దూతను దేవుడు నాకు పంపినాడు. నేను సేవిస్తున్న దేవుడు మీకు ఈనాడు ఆయన గురించి చెప్పుతున్నాను. ఆ దేవుడు జీవం కల దేవుడు. మనుషులు మిమ్మలను సేవించినాను, మీకు వేరే సహాయం వచ్చే మార్గమే లేదన్నాను. మీరు నమ్ముకునేది నిజమైతే, ఆ దేవుడు మీతో ఉండేది నిజమైతే తప్పగా మీకు సహాయకుడుగా వచ్చి కనపడతారు. నేను మీతో ప్రసంగిస్తున్న ఈ యేసుక్రీస్తు జీవం కల దేవుడు. ఇది ఒకసారి కాదు, ఎన్నోసారి దేవుడిని నేరుగా ఎన్కౌంటర్ చేసుకున్న అనేక అనుభవములు నాకు ఉండాలి. నేను ప్రసంగిస్తున్న యేసు జీవం కల దేవుడు. ఈనాడు మీ అవసరములను ఇచ్చుటకు ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు. దేవుడికి ఒక హల్లెలూయా చెప్తా. కై చెప్పట్లు కొట్టి దేవుని మహిమపడుతున్నా. తర్వాత కలెక్టరు సార్ ఎవరు సార్ చెప్పిన సార్ నేను దేవునికి సేవ చేస్తున్నాను, పాస్టర్గా ఉన్నాను. దేవుని మాట చెప్పి ఉండాలి. మనకు అవసరం ఉన్నప్పుడు మన దూతలను మన కోసం నియమించిన దూతలను సేవ చేస్తాడు సార్. అందుకని మీరు ఎవరు లేదు, మీ ఎయిర్పోర్ట్ పోలీసు లేదు, దేవుడు ఎయిర్పోర్ట్ పోలీసుగా దేవుడు తన దూతను పంపి నాకు ఇచ్చినాడని చెప్పిన. ఆయన లేచి నిలబడి ఏడ్చినాడు. ముందరు వచ్చినాడు. ఆవిడ చాలా మనుషులు ఉన్నారు. ఎయిర్పోర్ట్ కలెక్టర్ ముందరు వచ్చి మోకరించినాడు. సార్ ఎల్టీటీ ప్రాబ్లం అంతలేక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. మా ఎయిర్పోర్ట్ బ్లాస్ట్ కాక ఉండేదానికి మీ దేవదూతని మా ఎయిర్పోర్ట్కి వచ్చిపోయినారు. నీకుండా మా ఒక ప్రార్థన చేసిపోండి నా కోసం, ఈ ఎయిర్పోర్ట్ కోసం అన్నాడు. ఒక 2 సంవత్సరం తర్వాత చెన్నైలో ఒక వాల్ పోస్ట్ చూసిన. ఆ వాల్ పోస్టులో అదే కలెక్టర్ మారుమర్చి పొంది రక్షణ పొంది దేవునికి సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దైవ సేవకులైన నన్నను ఈరోజు సాయంత్రం మీ మధ్యలో పంపిన దానికి దేవునికి ఒక ఉద్దేశం ఉండాలి, పరలోక తండ్రికి ఒక ఉద్దేశం ఉండాలి. నేను నిన్న 10 గంటలకు విడిచిన, ఈరోజు 10 గంటకు మహబూబాబాద్కి వచ్చి దిగిన. సుమారు 24 అవర్స్ ట్రావెల్ చేయాల. ఈ వయసులో 68 వయసు అయింది. అయినను నేను వచ్చిన 2 రోజుకని వచ్చినా, కానీ మళ్ళీ వేరే అర్జెంట్ వర్క్ ఉండదు కాబట్టి ఈరోజు ఒకరోజే ఉంటాను, రేపు వేరే వాళ్ళు మాట్లాడతారు. సో మనం సేవిస్తున్న దేవుడు జీవం కల దేవుడు, జీవించే దేవుడు. ఎంత జనం నమ్ముతారు? మనుషులు మిమ్మల్ని అలక్ష్యపరచవచ్చు, మనుషులు మిమ్మల్ని చేయించవచ్చు. యేసు ప్రభువును నమ్మితే మనిషి సహాయం లేనప్పుడు ఆయన ఒక్కడే దిగి వచ్చి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, నేను మీతో మాట్లాడిపోతున్న సంగతి, దాను యాకోబు 5వ కుమారుడైన దానును ఆశీర్వదించినప్పుడు అందరూ కుమారులు అనుకున్నాడు, వీని దేవుడు తండ్రి ఏమి ఆశీర్వదించాడు, వీని ఊరికి వచ్చి పెడతాడు, దీని పనికిరాని వాడు ఊరికే కూర్చొని ఉన్నాడు అనుకున్నారు. కానీ దాని విషయమై యాకోబు ప్రవేశించినప్పుడు, ఇప్పుడు చదవండి అయ్యా 19. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమలు ఖర్చును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. యెహోవా నీ రక్షణ కోసం అంతకంటే పైన ఉండదు. దాను న్యాయాధిపతిగా 18 16. దాను ఇశ్రాయేలు గోత్రికల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. అంటే న్యాయాధిపతిగా చేస్తానన్నాడు దానుని. తండ్రి ప్రవచనముగా చెప్పినాడు. నేను మాట్లాడుతున్న ఈ బైబిలు ప్రవచనం నిండిన పుస్తకము. ఇది గతించిన కాలమును గురించి మాట్లాడుతున్నది, ఇప్పుడు జరుగుతున్న కాలమును గురించి దీంట్లో రాయబడి ఉండాలి. ఇంకా రాబోయే కాలంలో ఈ భూమి ఎట్టవుతుంది, నువ్వు నేను ఏం గతి అయిపోతామనే సమస్త సంగతిను ఈ పుస్తకంలో చెప్పబడి ఉండాలి. ఇది ప్రవచన పుస్తకం, సాధారణ పుస్తకము కాదు. దేవుడు ఈ తండనా అల్లియా పల్లియా ఏమంటారయ్యా, తండను
ప్రేమించి ఒక దైవ సేవకుల్ని ఊరుకు పంపినాడు. ఇంటింటిగా పోయి పిలుస్తున్నాడు, రండి ప్రభు నమ్మండి, ప్రభు వాక్యమును వినండి అని. ఎందుకనక ఈ ప్రవచన వాక్యము ఎన్ని కాలమైనను ఇది మాత్రం మార్పు అయ్యేది కానే కాదు. మార్పు కాని ఒక పుస్తకమును ఆయన చేతులిచ్చి దైవ సేవకుల్ని ఈ ఊరుకు పంపి ఉన్నాడు. కాబట్టి ఈ ఊరు మీద దేవుని కృప చాలా ఉండాలి. అట్లా లేకపోతే దైవ సేవకులు ఎందుకు పెద్ద సేవకులందరూ పెద్ద సిటీ వెతుక్కొని పోతారు. అవును కదయ్యా? చిన్న చిన్న సిటీలు సేవ చేసేదానికి, చిన్న ఊర్లు సేవ చేసేదానికి చాలా మనుషులకి ఇష్టం లేదు. కానీ దేవుడు ఆయనను ఈ చిన్న ఊర్లో ఆయనకు కొత్తగా దేవుడు పంపి ఉన్నాడు. దేవుడు ఏదో మంచి కార్యం ఈ గ్రామంకు ఈ తండాకు నడిచిపోతుండాలి. ఎంత జనం నమ్ముతుంటారు? ఇది ప్రవచనం. నమ్మిన వాళ్ళకు ఈ తండాలుండి దేవుడు చాలా ఆశీర్వాదమైన పిల్లలను దేవుడు లేపియపోతున్నాడు. ఈ దేశమును పరిపాలించే వాళ్ళు ఈ తండాలుండి లేచిపోతారు ప్రభు నమ్ముకుంటే. దేవుడు తన సేవకుడును పంపిన ఉద్దేశం ఊరికే కాదు, అది నెరవేరే దానికోసం పంపి ఉన్నాడు. నమ్మని వాళ్ళకు దేవుడు ఏమి చేయలేడు. నమ్మిన వాళ్ళను, దేశమును పరిపాలించే వాళ్ళను ఈ తండాలుండి దేవుడు లేపించేదానికి శక్తిమంతుడై ఉన్నాడు. మీరెవరో ఈ తండా ఎక్కడ ఉండాలి నాకు తెలియదు, నాకు డ్రీమ్ లేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి లేదు. కానీ దేవుని ఉద్దేశం ఉన్నది కాబట్టి దేవుడు ఇటువంటి కూటాలు మీకోసం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అప్పుడు మొట్టమొదట 4-5 ప్రవచనములు చెప్తున్నాడు యాకోబు తన కుమారుడు దాను పైన. 4-5 ప్రవచనములు చెప్తున్నాడు. దాంట్లో మొదట ప్రవచనం ఏమనక, నువ్వు న్యాయం ఏమన్నారు? తన ప్రజలకు న్యాయం తీర్చు, తన ప్రజలకు న్యాయం తీర్చను అని చెప్పినాడు. అప్పుడు యాకోబు ముప్పిన కాలం ఏమంటారు? చనిపోయే కాలం ఏమంటారు? ముసలితనమా? ముసలితన కాలములో, తాను చచ్చిపోయే కాలములో ఈ ప్రవచనం చెప్పినాడు. చచ్చిపోయేటప్పుడు చాలా మనుషులు వాళ్ళ దగ్గర పక్కన నిలబడి నీళ్లు పోస్తారు, పాలు పోస్తారు, ఏం చెప్తారని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్గా చెప్పే మాటలో తప్పగా ఆశీర్వాదం ఉంటుందని ఇంకా జనం నమ్ముతున్నారు. అదే ఇక్కడ యాకోబు కూడా తన లాస్ట్ శ్వాసమును విడిచేదానికి ముందు తన కుమారులను ఆశీర్వదిస్తా ఉన్నాడు. అప్పుడు దానికి ఈ ఆశీర్వాదం చెప్పినాడు. ప్రతి కుమారులకు చాలా ఆశీర్వాదం చెప్పినాడు. లేవి తప్ప, లేవి ఇంకొకరు ఎవరు, యూదా, వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరికీ మంచి ఆశీర్వాదములను యాకోబు చెప్పినాడు. దానికి మాత్రం నీ ప్రజలను నువ్వు న్యాయం తీరుస్తావు, లేదా వేరే మాటలు చెప్పాలంటే నువ్వు న్యాయాధిపతి అవుతావు అని చెప్పినాడు. కానీ ఇది యాకోబు చనిపోయినాడు. యాకోబు చనిపోయిన కాలం ఐగుప్తు దేశంలో కదా. 430 సంవత్సరం యోసేపు యాకోబు కుమారులందరూ అక్కడ జీవించినారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మోసే మూలముగా ఐగుప్తు దేశం నుండి కానానికి దేవుడు వాళ్ళు నడిపించినాడు. కానానికి వచ్చిన తర్వాత వాళ్ళు మోసుకొని పోయిన మందసమును షైలోలో తీసుకొని పోయి పెట్టి అక్కడనే దేవునికి ఆలయం కట్టి అక్కడ ఆరాధన చేసేదానికి యెహోషువ నడిపించినాడు. యోర్దాను నది దాటుటకు ముందరే మోసే చనిపోయినాడు కాబట్టి యెహోషువ నడిపించుకొని పోయినాడు. యెహోషువ కాలం అయిన తర్వాత నుండి ఇశ్రాయేల్లో ఈ న్యాయస్థాపకులు, న్యాయాధిపతులు పరిపాలించే కాలం వచ్చింది. అప్పుడు దాకా సుమారు యాకోబు ప్రవచనం చెప్పి ఆడనే 430 సంవత్సరాలు అయింది. తర్వాత వీళ్ళు ప్రయాణం చేసిన 40 సంవత్సరం తర్వాత మోసే చనిపోయింది. తర్వాత వాళ్ళు దేశాన్ని 36 దేశములను యుద్ధం చేసి జయించేది. తర్వాత కానాన్ ప్రాంతం దేవుడిచ్చిన వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకునే తప్ప సుమారు 600 నుండి 700 సంవత్సరం అయింది. ఇంతకు మధ్యలో దాను కూడా ఏమైపోయింది, చనిపోయినాడు. దాను చనిపోయినాడు. కానీ ప్రవచనం ఏమి, నేను న్యాయాధిపతిగా చేస్తానన్నాడు. ఇప్పుడు దేవుని సేవకుడైన యాకోబు చెప్పిన మాట అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? నిజమంటే అది నెరవేరాలి కదా. చచ్చిపోయినాడు. అందరూ అనుకున్నారు, సహోదరు వాళ్ళందరూ అనుకున్నారు ఇంక చచ్చిపోయినాడు, వీని కథ అయిపోయింది, వీడి న్యాయాధిపతి కాలేదు, ఏం కాలేదు అన్నాడు. ఈనాడు మీరు వింటున్న మాట, మీరు నేను ఒకరోజు చనిపోతాం.
కానీ మీరు వింటున్న ఈ మాట ఇక్కడ నిలబడి మీకు సాక్షిగా నిలబడుతుంది. ఈ మాటను నమ్మి రక్షణ పొందిన వాళ్ళు, యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఆశీర్వదించి ఈ ప్రవచన ఆశీర్వాదంకు దేవుడు నడిపిస్తాడు.